హలో ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణలో ఉగాది కానుక రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ప్రక్రియ జరుగుతుంది. మార్చి 30వ తేదీ ఉగాది సందర్భంగా కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త కార్డుల డిజైన్ కూడా ఫైనల్ చేశారు. అయితే ఈ కొత్త రేషన్ కార్డులు ఏటీఎం సైజులో లైట్ బ్లూ రంగులో క్యూఆర్ కోడ్తో కలిగి ఉంటుందని తెలుస్తుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫోటో కూడా ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్లో లబ్ధిదారులకు సంబంధించిన వివరాలు ఉంటాయి. మొదటి దశలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి 13 లక్షల అప్లికేషన్లు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ఇప్పటివరకు 24 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో కొన్ని పెండింగ్లు ఉన్నాయి. ముందుగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో ఈ కార్డులు జారీ చేపట్టనున్నారు. కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోవాలంటే మీ సేవ పోర్టల్లో ₹50 నామమాత్ర ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి మీ వద్ద ఆధార్ కార్డు, నివాస ధృవీకరణ పత్రం, బ్యాంకు వివరాలు కూడా కలిగి ఉండాలి. అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే తెలంగాణ సివిల్ సప్లై పోర్టల్ ఓపెన్ చేసి అందులో మీ అప్లికేషన్ ఐడి, మీ సేవా నెంబర్, ఆధార్ వివరాలు నమోదు చేయాలి. ఇక ఈ క్యూఆర్ కోడ్తో కొన్ని రేషన్ కార్డుల వల్ల ఎలాంటి అక్రమాలకు తావివ్వదు. కాబట్టి ఈ ఉగాది నుండి అందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు.